సర్పాలతో చుట్టబడి ఉన్నారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా. ఎప్పుడైతే గరుత్మంతుడు వచ్చాడో వెంటనే భయపడి అవి వదిలేసినాయి అన్నమాట రామలక్ష్మణులు ఇద్దరిని. ఆయన గాయాలు కూడా ఇలా ముట్టుకోగానే గరుత్మంతుడు మాయమైపోయినాయి వాళ్ళిద్దరి గాయాలు. తేజో వీర్యం బలం చౌజా ఉత్సాహస్య మహాగుణ ప్రదర్శనంచ బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణం తయో. రామలక్ష్మణుల యొక్క తేజస్సు, వీర్యం, బలం, ఉత్సాహం, ఇతర మహాగుణాలు, సూక్ష్మ విషయ జ్ఞానం, బుద్ధి, స్మృతి ఇవన్నీ కూడా ఇంతకు ముందు కన్నా రెట్టింపైనాయి గరుత్మంతుడు తాకగానే. తావుత్తాప్య మహాతేజ గరుడో వాసవోపమౌ ఉభౌ చ సస్వజే హృష్టో రామశ్చైనం ఉవాచ. ఆ తర్వాత వాళ్ళిద్దరిని పైకి లేవదీశాడు గరుత్మంతుడు, కౌగిలించుకున్నాడు ఇద్దరిని. రాముడు సంతోషించి అన్నాడు, భవత్ప్రాసాదాద్వ్యసనం రావణి ప్రభవం మహత్ ఆవామిహ వ్యతిక్రాంతౌ పూర్వపద్ బలినౌ కృతౌ. నీ అనుగ్రహం చేత మేమిద్దరం కూడా ఇంద్రజిత్తు వల్ల కలిగిన ఆపద నుండి బయటపడ్డామయ్యా. పూర్వంలాగా బలం కలవాళ్ళమైనాం ఇప్పుడు. యథా తాతం దశరథం యథాజంచ పితామహం తథా భవంతమాపాద్య హృదయం మే ప్రసీదతి. నేను చూడటం వల్ల నా మనస్సు నా తండ్రి అయిన దశరథ మహారాజును చూసినట్లుగా, అలానే పితామహుడైన అజమహారాజును చూసినట్లుగా ప్రసన్నమైందయ్యా అని రామచంద్రుడు అన్నాడు. రేపు మనం 44వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.